నల్గొండ పట్టణంలోని శంకర గోశాలలో కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గోపూజను విశేషంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం పానగల్ శివార్లోని కట్టంగూరు రోడ్లో ఉన్న శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శంకర గోశాలలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోపూజతో పాటు వృషభ పూజను విశేషంగా నిర్వహించారు. రిటైర్డ్ అధ్యాపకులు కెవి శశిధర్ గోపూజ విశిష్టత, కనుమ పండుగ ప్రత్యేకతలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శంకర గోశాల నిర్వాహకులు శ్రీనివాస్, నాగరాజు, ఫణీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. మనం వాటి దగ్గర పోతుంది ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో వ్యాపారం పేరు మీద మనం వాటి అన్నింటిలో కూడా డిస్టర్బ్ చేసినప్పుడు ఊళ్ళలో సింహాలు వస్తాయి, పులులు వస్తాయి. మరి వాటి జాగ్రత్త మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ ఉంటేనే. అందుకని భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు అంటే ఎవరు అని ఒక ప్రశ్న కనుక వేస్తే నిన్ను నువ్వు కనుక కరెక్ట్గా ఆలోచిస్తే నీవే భగవంతుడు, నీలో జీవాత్మ ఉంది. మూర్తి యొక్క మహిమ, ఆ దేవాలయంలో మనం పెట్టినటువంటి యొక్క పూజల మహిమ. అందుకని అక్కడ ప్రశాంతత వస్తుంది మనిషికి. ఆ ప్రశాంతత కోసం, మనలో ఉన్నటువంటి యొక్క అన్ని దౌర్భాగ్యాలను విడదీసుకోవడం కోసం దేవాలయం అనేక రకాల వివాహాలు ఉన్నాయి. రాక్షస వివాహాలు మనం పూజించేవే ఏది పూజారికి అర్హం కానటువంటివి ఏవీ లేవు ఈ ప్రపంచంలో. అందుకనే మన దేశంలో పుట్టకి కానీ, పాముకు కానీ, ఎద్దుకు కానీ, చెట్టుకు కానీ అన్నిటికీ పూజ చేస్తాం. మనం పక్షికి కానీ ఎందుకు పూజ చేస్తాము అని అంటే ఇదే అనమాట మన ధర్మం. అని ప్రకృతి, ఆ ప్రకృతిలో నుంచే మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే. అవన్నీ ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ ఉంటేనే మనందరం కూడా చక్కగా ఉంటాం. కాబట్టి అన్నింటినీ పూజించుకోవాలి. దీన్నే వసుదైక కుటుంబం అంటాం. ఈ వసుదైక కుటుంబకం అనేటటువంటి దాంట్లో మనందరం కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఇవాళ అధునాతనమైన పేర్లతోటి మన చెట్లు కొట్టేసి వాటిని చంపేసి వీటిని చంపేసి తినడము ఇవన్నీ బాగా చేస్తున్నారు. అందరికీ దయచేసి ఒక విన్నపం ఏంటంటే వీటన్నిటిని కాపాడుకోవాలి. ఎప్పుడైతే రైతులు ఆవుల్ని వదిలేశారో, ఎప్పుడైతే రైతులు ఎద్దుల్ని వదిలేశారో, వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు వాళ్ళు సుభిక్షంగా అన్ని పండించుకుని వాళ్ళు తినేవాళ్ళు. ఇవాళ వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళు వీటన్నిటిని వదులుకోవటమే వాటికి కారణం. కాబట్టి వాటన్నిటిని తిరిగి మీరు అందరూ పొంది జీవితంలో మీ కష్ట సుఖాలన్నిటి కూడా మీరందరూ కూడా మనం వాటితోనే పడి మనందరం కూడా సుభిక్షంగా చల్లగా మనం ఉండి మన దేశం కూడా ఉండి మన ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. గోవిందా గోవిందా.